ఆంధ్రప్రదేశ్‌లో పట్టపగలే జరిగినటువంటి ఒక దారుణ ఘటనకు సంబంధించి చుట్టుపక్కల ఉన్న స్థానికులు ఎవరైతే ఉంటారో వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇక పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలంలో అయితే గనుక ఒక దంపతులు ఉంటున్నారు. అక్కడ ఎక్కడ అని చూస్తే గనుక బుచ్చయ్యపాలెం వెళ్లే రహదారిలోని స్థానిక ఆంజనేయ స్వామి బొమ్మ సెంటర్‌లో నివాసం ఉంటున్న అవ్వారు బాలగురవయ్య, అరుణ దంపతులను లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిగిందంటున్నారు. పట్టపగలే దుండగులు ఇంట్లోకి వచ్చేసారు. ఇంట్లోకి వచ్చి వాళ్ళు ఆధార్ కార్డు అడిగారంట. సాధారణంగా మన ఇంటికి ఎవరో తెలియని వ్యక్తులు వచ్చి ఆధార్ కార్డు అడిగితే ఎవరైనా ఎందుకు ఇస్తారు? ఆధార్ కార్డు అడిగితే వాళ్ళు ఏమైనా అధికారులా, లేకపోతే ఎక్కడైనా ఎంక్వైరీకి వచ్చారా, జనాభా లెక్కలు ఏటో అడుగుతారు కదా. ఆధార్ కార్డు ఎందుకు అడుగుతున్నారు అని వాళ్ళు తిరిగి ప్రశ్నించారు. వెంటనే చేతిలో ఉన్న రాడ్, ఒక ఇనప రాడ్ తీసుకుని ఆ భర్తపై అయితే గనక, అవ్వారు బాలగురవయ్యపై అయితే గనక దాడి చేశారు. దాడి చేయడంతో నెత్తి మీద చాలా పెద్ద దెబ్బ తగిలేసిన తల మీద. సో ఎందుకు ఇలా దాడి చేస్తున్నారని ఇమీడియట్గా భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ వాళ్ళని అడ్డుకోవడానికి అయితే ప్రయత్నించింది. అపరిచితులు ఇంట్లోకి రావడంతో అనుమానం వచ్చిన అరుణ, ఆవిడ 50 సంవత్సరాలు, ఎవరు మీరని ప్రశ్నించింది. దీంతో ఆగ్రహానికి గురైన దుండగులు వెంటనే తమ వద్ద ఉన్న ఇనపరాడ్డుతో బాలగురవయ్య తలపై తీవ్రంగా బాదారు. భర్తపై దాడిని అడ్డుకొని ప్రతిఘటించిన అరుణపై కత్తితో దాడి చేసి గొంతు కోసేశారు. అక్కడికక్కడే తీవ్రంగా గాయపరిచారు. ఇక రక్తపు మడుగులో పడి ఉన్న దంపతులను చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అనంతరం దుండగులు వేగంగా బైక్ పై నుంచి అక్కడి నుంచి పరారైపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న బాలగురువైన ఆవిడను కూడా ఇద్దరు స్థానికుల సాయంతో పెదకూరపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలి చికిత్స అందజేస్తున్నారు. అయితే ప్రస్తుతం వాళ్ళ హాస్పిటల్ అయితే చికిత్స పొందుతున్నారు. అయితే దుండగులు ఏ కారణంతో గొడవ పడ్డారు, అదే అక్కడికి వచ్చి దాడి చేశారు, దొంగతనానికి వచ్చి వాళ్ళు అడ్డుకోవడం వల్ల అయిందా, లేకపోతే ఏదైనా పాత కక్షలు ఏమైనా ఉన్నాయనే కోణంలో ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా మన చుట్టుపక్కల ఉండే ఒక స్థానికులు ఎవరైనా సడన్గా అలా దాడి జరిగి చనిపోయే పరిస్థితుల్లో ఉంటే ఎవరైనా కూడా, చుట్టుపక్కల ఉన్న స్థానికులు ఎవరైనా కూడా భయపడతారు. అదే ఇక్కడ జరిగింది. సో దీనిపై త్వరగా అయితే కనుక పోలీసులు ఎంక్వైరీ చేయాలని స్థానికులు కోరుకుంటూ ఉన్నారు.